హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు రంజాన్ పండుగ నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలు నియమనిష్టలతో నెల రోజుల ఉపవాస దీక్షలు చేపడతారన్నారు. అందరి క్షేమం కోసం ప్రార్థనలు జరుపుతున్నారని, వారందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. రంజాన్ అనేది చాలా కఠోరమైన దీక్షతోని కనీసం త్రాగునీరు తాగకుండా చేసేటువంటి ఇది దీక్ష. మరి ఇది ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సృష్టి అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుని అల్లాను ప్రార్థిస్తూ ప్రతిరోజు ఎన్నో సార్లు నమాజ్ చేస్తూ నిరంతరంగా ప్రతిరోజు ఉపవాసంలో అల్లాని తలుచుకుంటూ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి వారిని ఏంటంటే మంచి సుఖ శాంతిగా ఉండాలని, అందరి సమిష్టిగా ఉండాలని కోరుకుంటూ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే ఒకటే నెల అందరూ ప్రపంచంలో ఎన్ని వివిధ రకాల వాళ్ళ సంస్కృతులు ఉన్నా ఏమున్నా రంజాన్ అంటే అందరూ ఒకే తీరు చేసేటువంటి ఈ ప్రపంచంలో ఏకైక రంజాన్. ఒక రంజాన్ మాసం మాత్రం ప్రపంచం మొత్తం ఒకటే విధంగా పాటిస్తున్నటువంటి ఏదైనా ఉన్నదంటే పండుగ రంజాన్ ఒకటే. అంటే అంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. మరి ఈ సందర్భంగా మాకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున రంజాన్ ఇఫ్తార్ పార్టీని మీరందరూ మా ముస్లిం సోదరులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎటువంటి మతాన్ని కానీ భేదాలు లేకుండా అన్నదమ్ములుగా సోదర భావంతో ఏదైతే మనం అందరం కలిసిమెలిసి మెలుగుతూ ఉన్నామో అదేవిధంగా ఈ సంస్కృతిని ముందుకు మనం అందరం కలిసి తీసుకుపోదామనేసి మరి అందరూ బీద ప్రజలకు కానీ ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం అండగా ఉండి అందరి అభివృద్ధికి సమష్టిగా మనం అందరం బాధ్యతాయుతంగా కృషి చేయాలని ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ రంజాన్ అనేది చాలా